ఈ అథీన్ నెట్వర్క్ మైనింగ్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా అథీన్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. అథీన్ నెట్వర్క్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్. ఇక్కడ పార్ట్నర్స్ తీసుకుంటే బైబిట్, కాయిన్ గికో, గేట్ ఐఓ, కూకాయిన్, కాయిన్ మార్కెట్ క్యాప్, ఓకేఎక్స్, బిట్గెట్ ఇలా మేజర్ ఎక్స్చేంజెస్లో వీళ్ళు పార్ట్నర్స్ అయి ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ రోడ్ మ్యాప్ మనం చూసుకోవచ్చు. మీరు ఆ రోడ్ మ్యాప్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. Q2 2024లో లాంచ్ అథీన్ నెట్వర్క్ మెయిన్ నెట్ లాంచ్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ పైన క్లిక్ చేస్తే ప్లే స్టోర్కు రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అథీన్ నెట్వర్క్ సంబంధించిన యాప్. మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం అథీన్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇటువంటి విండో అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 3 బాక్సెస్లో మనం ఆ టిక్ చేసుకొని కంటిన్యూ అని ఇవ్వాల్సి ఉంటుంది. కంటిన్యూ అని ఇచ్చాక ఈ విధంగా మనకు డిఫరెంట్ స్లైడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి ఆ డీటెయిల్స్ అనేది వస్తూ ఉంటుంది. సో కంటిన్యూ అని ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు వెల్కమ్ టు ATH నెట్వర్క్. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మధ్యలో ఉన్న ఆ బటన్ అనేది మైనింగ్ స్టార్ట్ చేసుకునేదానికి. సో దానిపైన మనం ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ మైనింగ్ పైన ప్రెస్ చేసుకొని మనం ఎవ్రీడే మిస్ అవ్వకుండా ఈ మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ప్రస్తుతానికైతే మనకు ఆ జెమ్స్ రూపంలో వస్తుంది. వాళ్ళకు సర్టెన్ పీరియడ్ ఉంటుంది. మంత్లీ వన్స్ ఆ జెమ్స్ని కొద్దిగా అథీన్ గాను, ఇప్పుడు రీసెంట్గా లైన్ టోకెన్స్ గాను మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం యాప్లో ఉన్న అన్ని ఆప్షన్స్ గురించి ఒక తడవ తెలుసుకుందాం. మనం ఎవ్రీడే మైనింగ్ చేసే ముందు మొదటగా చేయాల్సింది ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, రిసీవ్ జెమ్స్. ఎవ్రీడే 5 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎన్ని రోజులైతే కంటిన్యూస్గా క్రమం తప్పకుండా మైనింగ్ చేస్తూ ఉంటారో ఎవ్రీడే 5 జెమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నేను లాస్ట్ 40 డేస్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను కాబట్టి 40 × 5 200 జెమ్స్. ఫస్ట్ మనం దీన్ని రిసీవ్ చేసుకోవాలి. తర్వాత మైనింగ్ బటన్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రోజు ఈ యాక్టివిటీ చేసుకోవాలి. అక్కడ వచ్చే బోనస్ జెమ్స్ కానీ ఇక్కడ వచ్చేవి కానీ మిస్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ జెమ్స్ అనేది రిసీవ్ అయిపోతుంది. మనం ఫస్ట్ ఆప్షన్ హోమ్ ఆప్షన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన కమ్యూనిటీ నెట్వర్క్, ఆ గేమింగ్ జోన్, లీడర్ బోర్డ్, ఆ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్లో తీసుకుంటే మనకు ఎన్ని రోజుల తర్వాత ATH విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్. మనం రిసీవ్ చేసుకునే జెమ్స్ అనేది ATHగా వాళ్ళు ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తారో ఆ డ్యూరేషన్ అనేది ఇంకా 14 డేస్లో వాళ్ళు ఈ జెమ్స్ని ATHగా అదేవిధంగా లైన్ టోకన్స్గా వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసాక ఎక్కడుంటుంది అంటే సెకండ్ ఆప్షన్ వాలెట్. ఈ వాలెట్ పైన మనం క్లిక్ చేసుకుంటే మనం చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇంత మునుపుతో మనం ఏదైతే మైన్ చేసుకున్నామో అది నాకు 166 ATHగా కన్వర్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే లైన్ టోకన్స్ ఈ మంత్లో నేను ఆన్ చేసుకున్న జెమ్స్ ఇవి. సో ఇంకొక 14 డేస్ టైం ఉంది. ఆ 14 డేస్లో టైంలో వచ్చే జెమ్స్ని వాళ్ళు ATH గాను అదే లైన్ టోకన్స్ గాను కన్వర్ట్ చేస్తారు. మీరు స్టార్టింగ్లో నుంచి నేను ఎప్పుడైతే పోస్ట్ చేశానో December 24th నుంచి ఎవరైతే మీరు మైన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, స్టేక్ అనే ఆప్షన్. స్టేక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకోండి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ప్యాకేజెస్ ఉంది. 12 month ప్యాకేజ్కి ఇంట్రెస్ట్ రేట్ 14% ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ 6 months అని ఉంది, 3 months ఫ్లెక్సిబుల్ అని ఉంది. మనం ఎన్నైతే ఏటీహెచ్ స్టేక్లో పెడతామో దానికి తగినట్టు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏమంటే, మీరు ఎప్పుడైతే మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారో ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేసుకునేయండి. లేకపోతే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇది చాలా పాపులర్ అవుతుంది కాబట్టి. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఛార్జ్. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కేవైసీ నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ కేవైసీ అని చూపిస్తుంది. మీరు కేవైసీ పైన క్లిక్ చేస్తేనే ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫేస్ను ఒక ఫోటో పట్టి అప్లోడ్ చేసి దగ్గరగా ఓవల్ షేప్లో మనం ఏ విధంగా అయితే వేరే యాప్స్లో కేవైసీ చేసుకుంటామో ఆ వీడియో క్యాప్చర్ అనేది అవుతుంది. సో కేవైసీ మీరు అకౌంట్ చేసుకొని మైనింగ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పని కేవైసీ కంప్లీట్ చేసుకోవడం. ఇది మర్చిపోవద్దండి. ఇక్కడ మైనింగ్ బటన్ మిడిల్లో ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకునే ఇక్కడ యాడ్ మోర్ బూస్టర్ అని ఉంటుంది, దానిపైన ఒక తడవ ప్రెస్ చేసుకోండి. బూస్ట్ ఈక్వల్స్ ఏటీహెచ్ బూస్ట్ ఫ్రమ్ మెంబర్షిప్ ప్యాకేజ్. అంటే ఏటీహెచ్ని మనం బర్న్ చేస్తే మనకు ఆ జెమ్స్ అనేది వాళ్ళు ఆ బూస్ట్ రూపంలో ఎక్కువ జెమ్స్ అర్న్ చేసుకునేలాగా మనకు కల్పిస్తారు. ఇంకొకటి ఏమంటే మెంబర్షిప్ తీసుకోవడం. March 15th వరకు బ్రాంజ్, సిల్వర్ అనే 2 ప్యాకేజెస్ ఉంది. బ్రాంజ్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ మైనింగ్ అనేది అవుతూ ఉంది. ఇప్పుడు బ్రాంజ్ ప్యాకేజ్ ఉందో లేదో తెలియదు. సిల్వర్ ప్యాకేజ్, బ్రాంజ్ ప్యాకేజ్ వచ్చి $3గా ఉంటుంది. మనం బై చేసుకోవాలి దాని మెంబర్షిప్ని. సిల్వర్ ప్యాకేజ్ అయితే $30గా ఉంది. నేను ఇక్కడ ఆల్రెడీ బ్రాంజ్ ప్యాకేజ్ తీసుకున్నాను. సో బ్రాంజ్ ప్యాకేజ్లో క్లిక్ చేస్తే మనకు ఇక్కడ తీసుకోవచ్చు. ఇంక్రీజ్ మైనింగ్ స్పీడ్ బూస్టర్ టు 300% ఆన్ ది అథీన్ యాప్. ఆ బ్రాంజ్ ప్యాకేజ్ తీసుకుంటే 300% ఆ మైనింగ్ బూస్ట్ అనేది ఉంటుంది. సో కేవైసీ చేసుకున్న అవసరం లేదు. ఇక్కడ డిపాజిట్ ఏటీహెచ్ ఇంటూ అథీన్ గేమింగ్ అండ్ అథీన్ ప్రెడిక్షన్. సో ఈ విధమైన బెనిఫిట్స్ అనేది మనకు ఉంటుంది. ఇంకొక ప్యాకేజ్ ఏమంటే సిల్వర్. సో ఏమైనా మీరు ఒకవేళ, నేను సజెస్ట్ చేస్తలేదు, ఫ్రీగా మైనింగ్ చేసుకునే దానికి వచ్చాము కాబట్టి మనం ఫ్రీగానే చేసుకుందాం వచ్చినంత రాని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మైనింగ్ బటన్ పైన ప్రెస్ చేసి కింద బూస్టర్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసుకొని మీరు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ బై చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై సిల్వర్ ప్యాకేజ్ పైన క్లిక్ చేస్తే మనకు ఇటువంటి వాలెట్ చూపిస్తుంది. మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, అదర్ వాలెట్స్. మెటామాస్క్లో ఆ BNB USDTగా ఉంటే మనం కొనుక్కునే దానికి అవుతుంది. ట్రస్ట్ వాలెట్లోనూ సేమ్. $30 పెట్టి మీరు సిల్వర్ ప్యాకేజ్ తీసుకుంటే ఇంక్రీజ్ మైనింగ్ స్పీడ్ 4000%గా వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో రిమైనింగ్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటే వితిన్ 2 weeks ఆఫ్ టైంలో మన దగ్గర పై కాయిన్స్ ఉంటాయి, కేవైసీ చేసుకొని మనం మైగ్రేట్ చేసుకొని అవైలబుల్ బ్యాలెన్స్లో ఉంటే P2Pలో మనం సెల్ చేసుకునే ఆప్షన్ వీళ్ళు తీసుకుని వస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు పై నెట్వర్క్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. వీళ్ళు మాత్రం చెప్తున్నారు, కానీ ఫర్దర్గా వీళ్ళు ఏ విధంగా చేస్తారో అది చూడాల్సి ఉంటుంది. ఈ P2P ఆప్షన్ కూడా సెల్ చేసుకునే ఆప్షన్ ఎవరైనా సరే బ్రాంజ్ ప్యాకేజ్ లేకపోతే సిల్వర్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇటువంటి ఆప్షన్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఫర్దర్ ఫ్యూచర్లో అందరు యూజర్స్కి ఇవ్వచ్చు, అతి ఎవరైతే మైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వచ్చు. సో ఇటువంటి మంచి మైనింగ్ యాప్ని ఎవరుగానూ మిస్ చేసుకోవద్దండి. తప్పకుండా టెలిగ్రామ్ను ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఇమీడియట్ అప్డేట్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇమీడియట్గా కొన్ని టాస్క్లు చేయాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా చేసుకోగలుగుతారు. దాని నుంచి మీకే బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎవరు మిస్ చేయొద్దండి. యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.